నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో, శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. ఈ 2026 సింహ రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? శనీశ్వరుడు వీళ్ళకి ఏంటంటే 8వ స్థానంలో ఉంటున్నారు. ఆయన దృష్టి ఏమో వీళ్ళకి 10వ స్థానంలో ఉంటుంది, వీళ్ళకి 2వ స్థానంలో ఉంటుంది, అదేలాగా 5వ స్థానంలో ఉంటుంది. ఇదంతా మేజర్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేసెస్ మనకి శనీశ్వరుడి దృష్టి ఆయన ఉండే చోటని చూస్తే. అదేలాగా వాళ్ళకి అది 7వ స్థానం 6వ స్థానం అన్నది శనీశ్వరుడు ఒక ఇల్లే కాబట్టి ఆ ఇల్లు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ శనీశ్వరుడు ఒక మూమెంట్ ఏంటంటే జనవరి నుంచి ప్రారంభించి మనకి మే 17th వరకు, ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వరకు స్ట్రైట్గా వెళ్తూ ఉన్నారు. తర్వాత మే 17th నుంచి జూలై 27th వరకు రేవతి 1st 2ndలోనేమో వక్రం అవుతారు, జూలై 27th రిట్రాగ్రేడ్ అయ్యి ఆగస్ట్ 20th వరకు ఆయనేమో రిట్రాగ్రేడ్ అయి ఉంటారు. తర్వాత మనకి అక్టోబర్న ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వెళ్ళిపోతారు, డిసెంబర్ 11th వక్ర నివర్తి అవుతున్నారు. ఇదన్నమాట బేసిక్ మూమెంట్ వీళ్ళది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రాశిలోనే కేతు భగవాన్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది బేసిక్గా ఉంటుంది. శనీశ్వరుడు పరంగా వీళ్ళకి వచ్చే లాభాలు ఏమిటి అని చూస్తే మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి 3వ స్థానమైన తులారాశి బాగా యాక్టివ్గా ఉంటుంది. అందులో నుంచి వచ్చే సపోర్ట్, అది 3వ స్థానం అని చెప్పేటప్పటికి మనకి సహోదరులు, ఎస్పెషలీ యంగర్ బ్రదర్స్ అండ్ యంగర్ సిస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. కొత్త విషయాలు ఏదైనా ప్రారంభిస్తే దానికి ఒక సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఆయన శనీశ్వరుడు ఒక దృష్టి లేకున్నా ఆ భావం అనేది వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. కొత్త పరంగా ఏదైనా వీళ్ళు ప్రారంభిస్తే దానికి వీళ్ళకి సక్సెస్ ఉంటుంది.
ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా అమ్ముకోవాలి అనుకుంటే దాంట్లో సక్సెస్ వస్తుంది. అదేలాగా చూసేది వీళ్ళకి 10వ స్థానాన్ని కూడా చూస్తున్నారు, ఆ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా ఏం చేయాలనుకున్నా వీళ్ళు ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు అనుగ్రహం వలన వీళ్ళు చేయొచ్చు. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లియర్గా చూపిస్తారో దాన్ని తగ్గిస్తారు. శనీశ్వరుడు ఒక దృష్టి ఆ అనుకూలాన్ని వీళ్ళకి చేస్తూ ఉంటారు. 2వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా అది తగ్గిస్తారు. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదంతా సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఇస్తారు. బేసిక్గా ఇది. అదేలాగా 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కొనాలి అనుకుంటే దానికి ఉన్న అనుకూలం కూడా వీళ్ళకి ఉంటుంది. పుత్ర ప్రాప్తి అన్నది ఒకటి ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు ఒక అనుగ్రహం వలన మనకు జరుగుతుంది. బేసిక్గా మనకి ఎక్స్ట్రాగా మనం చెప్పేది ఏంటంటే ఈ 3వ స్థానం కూడా వీళ్ళకి యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే అది అమ్ముకోవచ్చు. వాహనాలు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఏమి అమ్ముకోవాలనుకున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి పార్టీస్ దొరుకుతారు, అది అమ్ముకోవచ్చు. తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో మనకి మే 17th నుంచి 27th జూలై వరకు రేవతి నక్షత్రంలో ఉంటున్నారు. రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళని టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళకి 2వ స్థానం, 11వ స్థానం, వీళ్ళ లగ్నం, అదేలాగా వీళ్ళకి అన్ని 8వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానం అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇది మేజర్ బ్రేక్ త్రూ టైం అని చెప్పొచ్చు. రేవతి నక్షత్రంకి వచ్చేటప్పటికి చాలా మార్పులు, చాలా చేంజెస్, చాలా ఫాస్ట్ మూమెంట్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఫస్ట్ బేసిక్గా వీళ్ళ హెల్త్ వీళ్ళు చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. ఎందుకంటే కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో, అది చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఫండ్ రిలేటెడ్ ఇష్యూస్, అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ చేసుకోవాలి. ఏదైనా ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. కాకపోతే అది తగ్గించే అవకాశం శనీశ్వరుడు ఇస్తాడు. వక్రమయ్యే కాలంలో ఆ ప్రాబ్లం పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది. 8వ స్థానాన్ని కూడా పరిపూర్ణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ అన్నది వస్తుంది. వాళ్ళ పరంగా వచ్చే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏముందో అదంతా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 9వ స్థానమైన భాగ్యస్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఫారెన్ ట్రావెల్ వెళ్ళడం, అదేలాగా అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ కూడా ఈ టైం పీరియడ్లో వస్తుంది. చదువు కోసం వెళ్ళే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఈ టైం పీరియడ్లో రావచ్చు. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ కానీ చేయడం, లేకపోతే బిజినెస్ పరంగా వెళ్ళడం, ఇదంతా లాభకరంగా వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వస్తుంది. అదేలాగా 12వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి ఏంటంటే ఫారెన్ ఆపర్చునిటీస్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు. దాంట్లో ఏంటంటే మెయిన్గా 12వ స్థానాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మ్యాక్సిమం వీళ్ళకి ఒంటరిగా వెళ్ళే అవకాశం, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం, తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. మేజర్గా కాంబినేషన్స్ అని చెప్తే సూర్యుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా బుధుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, గురువు మంగళుడు ఉన్న కాంబినేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకంతా ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ అన్నది మనకి వస్తుంది. ఈ కాంబినేషన్స్ అని చెప్పేది వాళ్ళ హారోస్కోప్లో ఉండొచ్చు, వాళ్ళ దశాభుక్తి అన్నది రావచ్చు. వచ్చేటప్పటికి వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. వక్రమయ్యే కాలంలో ఈ విషయాలు అన్నీ కొద్దిగా రివర్స్లో జరగడం, అంటే మళ్ళీ చేయాల్సిన అవసరాలు వీళ్ళకి ఉండొచ్చు. ఆ టైం పీరియడ్లో కనుక వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే అది డిలే అవ్వడం, లేకపోతే కొంత సమయానికి అది తోసుకుపోవడం అన్నది విషయం జరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, లేకపోతే టోటల్గా అది కట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాలు ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. పరిహారాలు వీళ్ళు మేజర్గా చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసే హౌసెస్ అనేది 10, 2 and 5 అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఉద్యోగపరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ ఉంది అంటే వాళ్ళు మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవాలి రెగ్యులర్గా శుక్రవారం రోజున. అదేలాగా శనీశ్వరుడు ఒక కాంబినేషన్ ఉన్నటువంటి దినాలు సప్తమి రోజున,
అదేలాగా మనకి పౌర్ణమి రోజున వాళ్ళ అన్నదానాలు చేయడం, మహాలక్ష్మి ఆరాధన రెగ్యులర్గా చేస్తూ ఉన్నా వాళ్ళకి ఇంట్లో చేసుకుంటూ ఉన్నా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. బిజినెస్ పరంగా ఉన్న ప్రాబ్లం అంతా పోతుంది. ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫండ్ ఫ్లో పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా కృష్ణుడు ఒక ఆరాధన చేయాలి. అది మనకి చతుర్థి రోజున, ద్వాదశి రోజున అన్నదానాలు చేయడం, ఆరాధనలు చేయడం, ఈ 2 చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. పుత్ర ప్రాప్తి కోసం చూస్తున్నారు, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అనుకుంటే వాళ్ళు కోదండరాముడు ఒక పూజలు చేయాలి రెగ్యులర్గా. అదేలాగా రామేశ్వరం వెళ్ళి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. అది వెళ్ళాల్సింది మనకి గురువారం రోజున వీళ్ళు వెళ్ళొస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వీళ్ళకి వస్తుందండి. ఇది బేసిక్గా మనం సింహరాశి వాళ్ళకి 2026. థ్యాంక్స్.